విశ్వాసమందు మీరు అభివృద్ధి చెందండి. విశ్వాసములో సన్నగిల్లకండి. ప్రభువునందు అభివృద్ధి చెందాలంటే విశ్వాసం, బలమైన విశ్వాసం కావాలి. హల్లెలూయా. అసలు ఎంత పెద్ద విశ్వాసం అంటే, దేవుడు నాకుండగా నా అప్పు నన్ను ఏం చేస్తుంది? దేవుడు నాకుండగా, నా దేవుడు నా పక్షాన ఉండగా ఈ పాడుమోక నన్ను ఏం చేస్తాను? లోకం వైపు చూసి చెప్పాలని ఒక్కసారి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? బలమైన దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు అసాధ్యమైన కార్యాలు చూడబోతున్నావు. దీంట్లో నువ్వు ఎదగాలి. హల్లెలూయా చెప్పగలవా? హల్లెలూయా. ఎదిగాం, పుట్టాం. ఎందులో ఎదగాలి? రక్షణలో ఎదగాలి. ఇంకా ప్రేమను, రక్షణలో ఎదిగేటువంటి వాడు ఇంట్లో ప్రేమ పంచుతాడా? పిల్లలకు ప్రేమ పంచుతాడా? సహోదరులకు ప్రేమ పంచుతాడా? ఇతరులకు ప్రేమ లేనటువంటి వాడు ఎలా ఎదుగుతాడు? రక్షణలో ఎలా కుదురుద్ది? ప్రేమలో ఎదగాలి. ఈ రక్షణలో ఎదగాలనుకున్నటువంటి వాడు కృపయందు ఎదగాలి. కృప వెంబడి కృప పొందాలి. అంటే నువ్వెంత దీనుడు అవుతావో అంతగా కృప నీ మీదకి వస్తుంది. నువ్వెంత గర్విష్ఠురాలు అవుతావో కృప నిన్ను విడిచిపెట్టేసింది. గుర్తుపెట్టుకోవాలి. 3, విశ్వాసమందు అభివృద్ధి చెందండి, బలమైన కార్యాలు మీరు చూస్తారు. ఎదిగిన వాళ్ళు ఉన్నారు. 1 పుట్టినోళ్ళు, 2 ఎదుగుచున్న వాళ్ళు. స్తోత్రం చెప్పాలి. ఎదిగారు కదా. రే వస్తున్నట్రా, వీడికి 29 ఏళ్ళు వెళ్ళిపోయినాయండి మొన్ననే. వినండి. వీడు ఇంకా ఇలా కూర్చున్నాడు అనుకో, నాకు కానీ వాళ్ళ అమ్మకు కానీ నెమ్మది ఉంటుందా? చెప్పరేంటమ్మా? ఇలా నోట్లో వేసుకొని అన్నం వేసామనుకో, పని చేయరా, నీరసం, నేను చేయలేను, నా వల్ల కాదు అన్నాడు అనుకో, కన్నులకు మాకు నెమ్మది ఉంటుందా? మీరు చెప్పండి అమ్మా. ఈడు మైండు బాడీ పెరిగినట్లు ఏం పెరగాలి? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు. ఎదగాలి మీరు. ఇంకొక మాట చెప్పనా? నిన్న ఒక దైవజనుడు చెబుతుంటే నేను నిన్న ఒక విషయం, 2 మాటలు వస్తా. ఒక చిన్న పిల్లవాడికి ఆయన చెప్పిన ఉదాహరణ, ఒక చిన్న పిల్లవాడికి చేతులు ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయా? అజెత్తుడు ఉంటాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? బారెడు ఉన్నాయి. ఇప్పుడు అసలు వాడి చేతులు ఎందుకు ఉన్నాయో, కాళ్ళు ఎందుకు ఉన్నాయో బుడ్డోడికి తెలుసా? తెలీదు. వాడు ఏమైనా చేస్తాడా? ఆ చేతులతో ఇస్తాడా? చెప్పాలి. హల్లెలూయా. ఆ చేతులు దేనికి ఉపయోగిస్తాడు? కడుక్కుంటాడా? తుడుచుకుంటాడా? ఏం చేయడు. ఆడు ఎదుగుతున్న కొలది పని ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఆడు పాలలో వాక్యములు ఎదుగుతున్నాడుగా, ప్రేమలో ఎదుగుతున్నాడుగా, రక్షణలో ఎదుగుతున్నాడుగా. ఇప్పుడు ఎదుగుతున్న కొలది ఎప్పుడు ఆ మార్పు రావాలి పిల్లలలో? ఏ నెలకు తగినటువంటి మార్పు ఆ నెల, ఏ సంవత్సరానికి తగిన మార్పు ఆ సంవత్సరం రావాలి. ఇప్పుడు ఈడేం చేస్తాడంటే, ఈ బరువు లేపేశాడు. హల్లెలూయా. డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఈ చేత్తో ఏమిస్తున్నాడు? డబ్బులు నీకు ఎక్కడేరా? నేను ఇచ్చినవి కాదు, కష్టపడి. హల్లెలూయా. 2 చేతులే చెప్పగలరా? ఇప్పుడు వీడు ఉద్యోగం చేసి నాకేమివ్వాలి? డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నా చేతులకి ఏం కాయాలి? నా చేతులు బలపరిచేవాడుగా ఉండాలి. ఆడు కదా కొడుకు. ఇప్పుడు నేను మీటింగ్లో ఒకప్పుడు ఏమా టెన్షన్ పడేవాడిని.
ఇప్పుడు సౌండ్ సిస్టమ్ ఆడే చూసుకుంటాడు, ఆ స్టేజీ విషయాలు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎవరికే భోజనం పెట్టాలి, అసలు నాకు మీద భారం పడితే నేను అస్సలు ఏ పని చేయలేను. నేను ఇంటికి రావడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, టయానికి వచ్చి వాక్యం చెప్పడం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ స్టేజీ కూడా దీన్ని పెంచి తీర్చిదిద్దుతారు ఇక్కడ, వినాలి. ఇదంతా కూడా వారు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఇది భారం అంతా నాకు పోయింది కదా, అందుకని సేవ మీద మనసు నిలిపాను. ఇక అలా కాకుండా నా వెనకాల నిలబడి, డాడీ నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టు, నాకు పానీపూరి పెట్టించు, నాకు ఎగ్ పప్పు తెచ్చి డాడీ. 30 ఏళ్ళు ముడ్డు కిందకు వస్తే ఇంకా నాకు ఐస్ క్రీమ్ పెట్టించు, నాకు అది తెప్పించు అంటున్నాడు అనుకో. ఇప్పుడు నాకు హృదయంలో ఏముంటుందంటే, ఈ నా కొడుకు పుట్టకపోయినా బాగుండేది. హల్లెలూయా. అవునా కాదా? వినాలి. ఇదే కదా మన ఆలోచనలు. మరి మీరు క్రీస్తు కొరకు ఏం చేయబోతున్నారు, ఏమి చేస్తున్నారు? ఏంటి? నువ్వు సంఘములో క్రీస్తుకి ఆయన మెచ్చుకునే బిడ్డగా ఉండాలంటే, ఆయన మెప్పు పొందాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన నువ్వేమవ్వాలి? రక్షణలో, ఆత్మీయతలో ఎదగాలి. ఎదిగిన నీవేం చేయాలి? దేవుని కొరకు బలముగా ఏదో ఒక పని చెయ్యాలి. పోయి కూర్చోపోతున్నా. హల్లెలూయా. ఉపయోగం ఏమిటి? ఏం చేస్తున్నా? నాకు దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు ఏం చేశాడు? సూపరు. నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? నిన్న ఒక దైవజనుడు మాట్లాడుతుంటే నేను ఒక మాట విన్నాను. ఏమిటంటే, ఒరే ప్రభు, మీ తండ్రి, మీ ప్రభు, మీ రక్షకుడు